చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో రాజకీయ నేతలు చేసే ప్రమాణాలకు విలువ లేకుండా పోతోంది. ప్రమాణాల నిబంధనలు నిబద్ధత పాటించకపోగా బయటకొచ్చిన తర్వాత పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. రాజకీయాల కోసం దేవాలయాన్ని వాడుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నేతల వ్యవహారంతో భక్తులకు సమస్యలు తప్పడం లేదు. కాణిపాకంలో సత్య ప్రమాణాల నియమ నిబంధనల ఉల్లంఘనలపై ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి సత్య ప్రమాణాల దేవుడిగా పేరుంది. తప్పు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న నేతలు ఇక్కడికొచ్చి ప్రమాణం చేస్తుంటారు. దీంతో ఈ ఆలయం సత్య ప్రమాణాలకు కేంద్రంగా మారింది. నిజం నిరూపించేందుకు ఇక్కడ ప్రమాణం చేసే నేతల తీరు తరచూ వివాదాలకు దారితీస్తోంది. స్వామి ఎదుట ప్రమాణం చేస్తే నిజం బయటపడుతుందని నమ్ముతారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ప్రజలు నేతలు విశ్వసిస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు తాము నిరపరాధులమని నిరూపించుకునేందుకు కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమంటూ ప్రత్యర్థులకు బహిరంగ సవాళ్లు విసురుతూ ఉంటారు. నేతల పరస్పర సవాళ్లతో కాణిపాకం గుడి తరచూ రాజకీయ వేడిని పుట్టిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య అలాంటివి కొన్ని జరిగాయి. కాణిపాకం దేవుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసురుకొని ఇక్కడికి వచ్చే నేతలు కోనేటిలో స్నానం చేస్తారు. ఆ తర్వాత తడిబట్టలతో ఆలయం లోపల స్వామి దగ్గరికి వెళ్లి కర్పూరం వెలిగించి ప్రమాణం చేసి దాన్ని ఆర్పివేయాలన్నది నిబంధన. కానీ రాజకీయ నాయకులు దీన్ని పాటించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. వెలిగించిన కర్పూరం కొందరు ఆర్పడం లేదన్న విమర్శలున్నాయి. ఇది పరోక్షంగా తప్పును ఒప్పుకోవడమే అవుతుంది. అబద్ధం చెప్పారని అర్థం. మరోవైపు ప్రమాణం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోకుండా మళ్లీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిబంధనలు పాటించకుండా ప్రమాణం చేస్తే ఫలితం ఏముంటుందని ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి ప్రమాణాలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాకపోతే ప్రమాణాలను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. నైతికత లేని ప్రమాణాలకు దేవుణ్ణి వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. నిబద్ధత లేని ప్రమాణాలకు విలువేముంటుంది, సార్థకత ఏంటి, దేవుడు క్షమిస్తాడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీసీవై పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్, వైసీపీ అధ్యక్షుడు జగన్తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ఈ నేత నెచ్చెలి శశికళకు బినామీగా ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. తాను అలాంటి నేతను కాదని కాణిపాక ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వచ్చిన అభియోగాలను నిరూపించుకునే ప్రయత్నంలో కాణిపాకంలో ప్రమాణం చేశారు. కానీ ఈ నేతపై ఆరోపణలు చేసిన వారు ప్రమాణానికి రాలేదు. ఇది పలాయన వాదమనే విమర్శలు వచ్చాయి. మరోవైపు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వీడియో వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతల సత్య ప్రమాణానికి ఆగస్టు 1న కాణిపాకం వేదికైంది. చిత్తూరు జిల్లా వాసులు బెంగళూరు, చెన్నైలో ఎక్కువగా ఉన్నారని ప్రధాని మోదీని కీర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబుది ఇదే జిల్లా అంటూ ఈ శాసనసభ్యుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. కానీ ఇది తమను కించపరిచేలా ఉందని కన్నడ సంఘం నేత పెట్టిన వీడియో వైరల్ అయింది. కానీ ఈ పనిచేసింది వైసీపీ నేతలేనని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రచ్చకు దారితీసింది. దీనిపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగడం రాజకీయాలు వేడెక్కాయి. దీంతో రెండు పార్టీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ వ్యవహారం కాణిపాకంలో సత్య ప్రమాణం వరకు వెళ్ళింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గుడి దగ్గరకు రావడం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరా సత్య ప్రమాణాలు చేసిన తీరుపై టీడీపీ వాదన ఒక రకంగా ఉంటే ఫ్యాన్ పార్టీది మరో విధంగా ఉంది. తెలుగుదేశం నేతలు కర్పూరం వెలిగించి ఆర్పినా వైసీపీ నేతలు ఆ విధంగా చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఇది వివాదంగా మారడం రెండు పార్టీల నేతలు పరస్పరం నిందించుకోవడంతో రచ్చయింది. మొత్తం మీద నేతల ఆరోపణలు, ప్రమాణాలు ఏంటో గానీ కాణిపాకం గుడికొచ్చే భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబద్ధత లేని ప్రమాణాలు, ఉద్రిక్త వాతావరణంతో, నిర్మల హృదయంతో ప్రశాంత దర్శనానికి తమను దూరం చేస్తున్నారన్నది భక్తుల మాట. రాజకీయాలతో భక్తులకు సమస్యలు సృష్టించడం సరికాదు. ఇలాంటి విషయాల్లో భవిష్యత్తులో అయినా నేతల వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.